హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమోటా రసాన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ టమోటా రసాన్ని చాలామంది చాలా విధాలుగా అయితే తయారు చేస్తారు. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు చెప్పబోతున్నాను. కావలసిన పదార్థాలు: టమోటాలు, ఆయిల్, రసం పొడి, ఉప్పు, పసుపు, కారం పొడి, కొబ్బెర, శనక్కాయ విత్తనాలు, ధనియాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న టమోటాలని కొన్ని నీటిలో వేసి బాగా కడగాలి. ఆ కడిగిన తర్వాత ఆ నీటిని అయితే పక్కకు పోసేయాలి. పక్కకు పోసిన తర్వాత వాటిని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటికి తగినన్ని నీళ్ళని యాడ్ చేసి స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద అయితే ఈ టమోటాలు నీళ్లు పోసి పెట్టిన పాత్రను అయితే దాని మీద పెట్టేస్తామండి. ఈ విధంగా కొద్దిసేపు బాగా ఉడికించాలి. లోపు మనమైతే దానికి కావాల్సినటువంటి మసాలాను అయితే తయారు చేసుకుందాం. ముందుగా మనం ధనియాలు, అదేవిధంగా శనక్కాయ విత్తనాలను బాగా వేయించాలండి. వేయించిన తర్వాత వాటినైతే రోట్లో వేసి బాగా పొడిలా చేసుకోవాలండి. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి కొబ్బరిని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా మనమైతే మసాలాని తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇందాక పెట్టినటువంటి టమోటాలు అయితే ఉడికేసి నిండాయి. ఇప్పుడు ఆ టమోటాలను తీసుకొని మనం అందులో ఉన్న వాటర్ని అయితే పక్కకు తీసేసి పప్పు గిత్తె తీసుకొని, ఎవరినైనా కొట్టారు, అది కొట్టడానికి కాదండి, మనం ఉడకబెట్టినటువంటి టమోటాలను అయితే రామడానికి. ఇప్పుడు మనం ఆ టమోటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు రామాలండి. మెత్తగా రామిన తర్వాత మనం ముందుగా వడపోసినటువంటి నీళ్ళనైతే మళ్ళీ ఇందులోకి యాడ్ చేయాలి. అదేవిధంగా కారం పొడి, పసుపు, ధనియాల పొడి, రసం పొడి, ఉప్పు, మసాలా అన్నిటినీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ పోసి తరువాతకి కావాల్సినటువంటి ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఈ విధంగా కొత్తిమీర ఇవన్నీ వేసి నూనెలో బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి రసాన్ని అయితే ఆ తిరుమాత పెట్టినటువంటి దానిలోకి పోసివేయాలి. అలా పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దాన్ని బాగా ఉడకనియాలి. అప్పుడు మనకి వేడి వేడి రసం అయితే తయారైపోతుంది. నాకైతే ఇది తిరువాత పెట్టేస్తుంటే స్మెల్ వస్తుంది, ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఇంకా మీరు కూడా ట్రై చేయండి.